ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. చాలా అంశాలకు సంబంధించి ముఖ్యంగా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఇలాంటి కొన్ని అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ క్యాబినెట్ సమావేశంలో ఈరోజు ఫ్యూచర్ సిటీపై ఎలాంటి చర్చ జరగబోతుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి మీటింగ్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఏ అంశాలు ఇక్కడ చర్చకు రానున్నాయి. ఫ్యూచర్ సిటీలో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినం. ఆ రోజు ఫ్యూచర్ సిటీలో కొన్ని కార్యక్రమాలకు కొన్ని శంకుస్థాపనలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం. ఆవిర్భావ వేడుకల సాక్షిగా ఫ్యూచర్ సిటీని జనానికి మరొకసారి తెలంగాణ ప్రజానికానికి ఒకసారి చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఫ్యూచర్ సిటీపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య వార్ నడుస్తుంది. వార్ మొదలైంది. అటు ఫ్యూచర్ సిటీ కేంద్రంగా తెలంగాణ అభివృద్ధిని రాష్ట్ర భవిష్యత్తును చూపించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అది ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం అధికారంలోకి వస్తే, అది ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములు అక్కడ ఉన్నాయి, ఎందుకోసం అంటే ఏ అవసరాల కోసం తీసుకుంటే భూములను ఆ అవసరాలకే వాడాలి కాబట్టి అక్కడ ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ రాజకీయం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ చేయబోతుంది ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ విరుచుకుపడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ ఎన్ఆర్ఐస్తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన మొన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ చేయబోతున్నారు, దాన్ని ఖచ్చితంగా రద్దు చేస్తామంటూ ఆయన చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతుంది. ఆయన కౌంటర్గా శ్రీధర్ బాబు, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు, రాష్ట్ర భవిష్యత్తుకు రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు ఫ్యూచర్ సిటీ పునాది అంటూ ఆయన చేసిన కామెంట్స్, అదేవిధంగా హరీష్ రావు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆది శ్రీనివాస్ మాట్లాడారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆయన కూడా రియాక్ట్ అయ్యారు, శ్రీధర్ బాబు కూడా రియాక్ట్ అయ్యారు. ఇటు కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ నేతలు హరీష్ రావుపై చేస్తున్న విమర్శలకు కౌంటర్గా బీఆర్ఎస్ నేతలు కూడా దాసో శ్రవణ్ ఒక ట్వీట్ చేశారు. దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ దందాల కోసం ఫ్యూచర్ సిటీ అంటూ ఆయన మాట్లాడారు. ఫార్మా సిటీని రద్దు చేస్తే భూములు వెనక్కి ఇవ్వాలంటూ ఆయన కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో అసలు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ఏంటి, నిజంగా తెలంగాణ ఫ్యూచర్ కానీ హైదరాబాద్ ఫ్యూచర్ కానీ ఫ్యూచర్ సిటీ కేంద్రంగా జరగబోతుందా? రేపు అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ దాన్ని రద్దు చేస్తామంటుంది. దాంతో ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే 500 ఎకరాలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకి, జర్నలిస్టులకు కూడా అక్కడే నివాస స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. ఒకవేళ ఇస్తే ఆ భూముల పరిస్థితి ఏంటి? 500 ఎకరాలు మళ్ళీ ఫ్యూచర్ సిటీ రద్దు అయితే వెనక్కిపోతున్నాయి. రకరకాల చర్చలు, అంటే ఇది ఒక ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం కాదు, అక్కడ వేలాది ఎకరాలు ఏం కాబోతున్నాయి, అసలు ఫ్యూచర్ అక్కడ ఉండబోతుందా ఉండలేదా? ఇప్పటికే ఫ్యూచర్ సిటీ చుట్టూ రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున జరుగుతుంది, ఏం జరగబోతుంది? ఈ అంశం ఇప్పుడు తెలంగాణలో ఆసక్తి రేపుతుంది. దీనిపైనే డిబేట్ చేద్దాం. సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్లో ఏం జరగబోతుంది అనేది కాసేపట్లో తెలబోతుంది. ఈలోపు మనం డిబేట్లో చర్చిద్దాం. ఇద్దరు చాలా కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. దాసో శ్రవణ్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, ఆయన కూడా ఈరోజు ట్వీట్ చేశారు ఫ్యూచర్ సిటీకి సంబంధించి, ఆయన కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఎన్ఎం గారు, దాసో శ్రవణ్ గారు, డిబేట్లోకి వెళ్లే ముందు కీలక నాయకులు యుఎస్లో హరీష్ రావు గారు ఏమన్నారు, శ్రీధర్ బాబు గారు దానికి కౌంటర్గా ఏం రియాక్ట్ అయ్యారో ఒకసారి విందాం, విన్నాక డిబేట్లోకి వెళ్దాం. ఫార్మాసిటీకి వి నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం, అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా వద్దా, ఓ కార్యాచరణ తీసుకెళ్లాలని ముందుకు పోవాలని ఉందా లేదా, మీకుందా లేదా, మీ పార్టీకి ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాం, ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేయొద్దు. మా ఆలోచనను ఒక విధంగా ప్రజలు కోరుతా ఉన్న అంశాన్ని ముందుకు తీసుకెళ్తే డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలని, లేకుంటే బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేయాలనే ఆలోచన చేయటం తప్ప అసలు మీరేమనుకుంటున్నారు? రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ఎక్కడ అభివృద్ధి చేస్తే అక్కడ ఆపుతామని మాట్లాడుతా ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ సంబంధించిన నాయకులకి హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాం, భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రజలు ఏం కోరుకున్నారో కోరుకున్నదే అక్కడ నిలబెడతాం. రైట్,
ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే అక్కడ నిలబెడతాం, ఫ్యూచర్ సిటీ నిర్మించి తీరుతామంటూ శ్రీధర్ బాబు, అడ్డుకుంటాం, రద్దు చేస్తామంటూ హరీష్ రావు. ముందుగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలి, అక్కడ ఫార్మా సిటీకి భూములు కేటాయించాము, అక్కడ ఫ్యూచర్ సిటీ ఏంటి, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారా మీరు అంటూ ఒక విమర్శలు మీపై వస్తున్నాయి. మీరు పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ కూడా పెట్టారు, అక్కడ ఫ్యూచర్ సిటీ దిశగా ముందుకెళ్తున్నారు. వాళ్ళు తెచ్చిన ఫార్మా సిటీని రద్దు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఫ్యూచర్ సిటీయే హైదరాబాద్కి కానీ తెలంగాణకు కానీ ఇక అదే మరో సైబరాబాద్ లాగా మారబోతుందా అంటే ఏం చెప్తారు? ఎన్ఎం గారు ఏం చెప్తారు? ఇప్పుడు దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైతే ఫార్మా సిటీ అన్నారు, మేము ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటా ఉన్నాము. ల్యాండ్ అక్విజిషన్ ప్రభుత్వం చేసింది, కల్వకుంట్ల ఫ్యామిలీ ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డబ్బియలేదు. పాలసీ డెసిషన్ అనేది ప్రభుత్వాలు తీసుకుంటాయి, ప్రతిపక్షాలు తీసుకో. అయితే వాస్తవంగా ఫార్మా సిటీ కోసం వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేస్తే ఎన్నో ఉద్యమాలు అక్కడ జరిగినాయి. ఫార్మా సిటీ మేము నల్గొండలో చూసినాము, మెదక్లో చూసినాము. అక్కడ ఉన్న కాలుష్యము, కొన్ని లక్షల మంది ఇబ్బంది పడతా ఉన్నారు. పుట్టబోయే బిడ్డకు కూడా విషం సోకుతుంది, వాళ్లకు రకరకాల వ్యాధులు వస్తున్నాయని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. దాంతో భయపడి రంగారెడ్డి జిల్లా రైతులు, మహబూబ్ నగర్ జిల్లా రైతులు అక్కడ మాకు ఫార్మా సిటీ వద్దు అని చెప్పి ఎన్నో ఆందోళన చేసింది. ఆ ఆందోళన చేసిన నేపథ్యంలో ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో అంటే అక్కడ ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మిగతా నాయకులు ప్రామిస్ చేసింది, మేము వస్తే కాలుష్యకారక ఇండస్ట్రీస్ ఇక్కడికి తీసుకురాము, ఫార్మా సిటీ కూడా ఉద్యోగాల కల్పన కోసం మేము తీసుకొస్తాం, కానీ గ్రీన్ ఫార్మా జోన్ కూడా ఏర్పాటు చేస్తాము. అలాగే మన పిల్లల భవిష్యత్తు కోసం అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం దాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారంగా ఈ రోజు మేము అక్కడ గెలిచిన తర్వాత ఇప్పుడున్న హైదరాబాద్ నగర పరిస్థితిని, సిటీ రిక్వైర్మెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని ఇంకొక నగరాన్ని మనం అక్కడ నిర్మాణం చేయాలి. ఇప్పుడు ప్రపంచంలో ఎదురైతున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీని బట్టి, ఎట్లయితే ఆ రోజు 1991లో ముందు చూపుగా హైటెక్ సిటీకి శంకుస్థాపన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందో, అట్లానే ఇప్పుడు కూడా భవిష్యత్తు 30-40 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక కొత్త నగరాన్ని నిర్మాణం చేయాలి. దాంట్లో అన్ని రకాల యాక్టివిటీస్, ఫార్మా కావచ్చు, తర్వాత ఐటీ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అలాగే బయో సైన్సెస్, లైఫ్ సైన్సెస్ కావచ్చు, తర్వాత ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కావచ్చు, లాజిస్టిక్స్ హబ్ కావచ్చు, ఇట్లా రకరకాలు చేయాలని చెప్పి దాదాపుగా 12 జోన్స్ క్రియేట్ చేయాలని చెప్పి డిపిఆర్ ఇప్పుడు తయారవుతా ఉంది, ఆల్మోస్ట్ ఫైనల్ అవుతా ఉంది. దానికోసం ఖచ్చితంగా ఏ నగరం నిర్మాణం చేయాలన్నా కూడా ఇవాళ రేపు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ చేయగానే రారు ఎవరు కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, దానికి కనెక్టివిటీ పెంచాలి. అక్కడ తర్వాత అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ 50-60 కిలోమీటర్ల నుంచి ఎవరు ఉద్యోగస్తులు రారు, మిడిల్ లెవెల్ ఉద్యోగులు ఆ చుట్టుముట్టు ప్రాంతాల నుంచి వస్తారు, లేదా అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఐటీ పార్క్ కావచ్చు, ప్రతి ఇండస్ట్రియల్ జోన్ కి కావచ్చు, ఇండస్ట్రియల్ సిటీకి కావచ్చు, ఎక్కడ పోయినా కూడా ఒక రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్ అనేది కూడా పెడతాం. కాబట్టి ఇక అక్కడ సమగ్రమైన ఒక నూతన నగర నిర్మాణం చేయాలని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేస్తూ, దానికి పోర్టు కనెక్టివిటీ కూడా ఉంటే బాగుంటది అని చెప్పి మచిలీపట్నం పోర్టుకు దానికి కనెక్ట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ, హైదరాబాద్ బెంగళూరు కారిడార్ కూడా దాన్ని అనుసంధానం చేయాలి, దీన్ని 12 లేన్ ఎక్స్ప్రెస్ వే, గ్రీన్ ఫీల్డ్ హైవే చేయాలి అని చెప్పి ఇట్లా రకరకాలుగా ఆలోచనలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నాము అంటే, మన పిల్లలు గతంలో 91 తర్వాత వచ్చిన ఐటీ భూమిలో చాలా మంది, కొన్ని లక్షల మంది వివిధ దేశాలకు వెళ్ళి స్థిరపడ్డారు. ఇక్కడ కూడా హైదరాబాద్ లో దేశంలోనే 2-3 స్థానాల్లో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. కొన్ని లక్షల మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతా ఉంది. ప్రత్యక్షంగా 10 లక్షల మంది ఇక్కడ ఉపాధి దొరుకుతూ, పరోక్షంగా ఇంకొక 10 లక్షల మందికి హైటెక్ సిటీలో ఆ చుట్టుముట్టు ప్రాంతాలలో ఉపాధి దొరుకుతా ఉంది. మరి రాబోయే తరానికి, భవిష్యత్ తరానికి మళ్ళీ అటువంటి ఒక నగరం నిర్మాణం చేయాలని ఆలోచన చేయడమే తప్పన్నట్టుగా ప్రతిపక్షాలు మాట్లాడడం సమంజసం కాదు. వస్తాను మీ దగ్గరకు వస్తాను. శ్రావణ్ గారు, భవిష్యత్తును అంటే 2047 విజన్ లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. అక్కడ ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ కూడా పెట్టారు, అక్కడే ఫ్యూచర్ సిటీలో అంత విజన్తో కొత్త నగరాన్ని, ఒక హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉన్నాయి, ఇవి కాకుండా ఇంకొక నగరాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తుంటే అంటే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనా, లేకుంటే ఆ ప్రభుత్వానికి ఇమేజ్ వస్తుందనా, ఏంటి రద్దు చేస్తామని మీరు చేసిన ప్రకటన వెనుక కారణం ఏంటి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక విధానం ఈ రోజు అమలు చేసినప్పుడు అది భవిష్యత్ తరాలకు ఏ రకంగా ఉపయోగపడాలని, తర్వాత ప్రస్తుత అవసరాలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పని ఒక నిశ్చితమైనటువంటి ఒక అవగాహనతో, ఒక విశ్లేషణతో విధి విధానం పట్టుకురావాలా.
దురదృష్టం తలా తోకా లేనటువంటి ఒక విధానాలతో నిజాం హైదరాబాద్ కట్టిండు, చంద్రబాబు నాయుడు సైబరాబాద్ కట్టిండు, రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కట్టిండు అని చెప్పని ఒక పేరు తెచ్చుకోవడం కోసం అన్నట్లుగా ఇవాళ ఫ్యూచర్ సిటీ అడ్డుకుంటున్నారా? నన్ను కంప్లీట్ చేయని అన్న. చెప్పండి చెప్పండి. నా ఫ్లోర్ చెప్పండి. మీరు తర్వాత చెప్పండి. ఓకే, పోయింది, నా ఫ్లో అయిపోయింది మీకు చెప్పడానికి. అయితే అన్న, వీళ్ళు ఈ రకమైనటువంటి ఒక తలాతోక లేనటువంటి ఒక విధానాలతో ఒక అర్బన్ డెవలప్మెంట్ పాలసీ పైన పరిపూర్ణమైన అవగాహన లేకుండా ఇవాళ హైదరాబాద్ నగరమే నానా రకాలైనటువంటి ఇబ్బందులకు ఎదురవుతుంది. ఉన్నటువంటి ఒక హైదరాబాద్ ను గత 2-2.5 సంవత్సరాలుగా పూర్తిగా కూడా మూలకు పడేసినారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో గానీ, ట్రాఫిక్ విషయంలో గానీ, డ్రైనేజ్ విషయంలో గానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై విషయంలో గానీ, నాలాల విషయంలో గానీ పూర్తిగా మళ్ళా 2014కు ఉన్నటువంటి ఒక పరిస్థితికి నెట్టివేయబడతా ఉన్నది. దీన్ని చక్కగా చేయట్లేరు కానీ నేను ఫ్యూచర్ సిటీ చేస్తా అని చెప్తున్నారు. అన్న, ఒక్క పాయింట్ మీ దృష్టికి తీసుకొస్తా. ఇది 765 స్క్వేర్ కిలోమీటర్లతో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని రేవంత్ రెడ్డి గారు చైర్మన్ గా ఈ యొక్క డెవలప్మెంట్ అథారిటీని కాన్స్టిట్యూట్ చేసినారు. 765 స్క్వేర్ కిలోమీటర్లు అంటే గత జిహెచ్ఎంసీ మనకు 150 డివిజన్లు ఉన్నటువంటి ఒక హైదరాబాద్, సికింద్రాబాద్ ఇంకా తదితర పెరిఫెరల్ గా ఉన్నటువంటి ఒక జిహెచ్ఎంసీ పరిధి 750 స్క్వేర్ కిలోమీటర్లు. దానికంటే పెద్దదైనటువంటి అంటే దాదాపు 2 లక్షల ఎకరాల భూముల వైశాల్యంలో ఇవాళ ఫ్యూచర్ సిటీ అని చెప్పని ఒక నిర్మాణాన్ని పట్టుకొచ్చి తద్వారా ఇవాళ దానంతటినీ కూడా ఒక రియల్ ఎస్టేట్ దందా కోసం వీళ్ళు వాడుకుంటున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ విషయాలు బయటికి రావట్లేవు. ఎక్కడికక్కడ పేదవాళ్ల భూములు, అసైన్డ్ భూములు బెదిరించి అదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ భూములన్నీ కూడా హస్తగతం చేసుకుంటూ ఒక పెద్ద ఎత్తున ఒక రియల్ ఎస్టేట్ దందాకు ప్రభుత్వం ముసుగులో ఇవాళ వీళ్ళంతా పాల్పడతా ఉన్నారు. ఒకటి. రెండవది ఏంటి అంటే, మా ఎన్నవన్న తెలంగాణ ఉద్యమకారుడు, నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు, మేమంతా ఆయనను చూసుకుంటూ మేము కూడా స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళం. తెలంగాణ ఉద్యమ లక్ష్యమే హైదరాబాద్ క్యాపిటల్ సెంట్రిక్ డెవలప్మెంట్ కాదు. తెలంగాణలో కూడా మిగతా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు ఉన్నట్టుగానే వివిధ నగరాలలో కూడా అభివృద్ధి జరిగేటువంటి రీతిలో టైర్ 2 సిటీల్లో కూడా అభివృద్ధి జరగాలంటే నాట్ జస్ట్ హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్మెంట్ బట్ ఆల్సో పెరిఫెరల్ సిటీస్, ఇప్పుడు నల్గొండ అభివృద్ధి చెందాలా, మహబూబ్నగర్ అభివృద్ధి చెందాలా, నిజామాబాద్, కరీంనగర్ ఇట్లా అన్ని కూడా అభివృద్ధి చెందాలంటే టైర్ 2 సిటీస్ లో స్ట్రెంథన్ చేయమంటే ఈయన ఎవరితో చర్చ చేయకుండా, కేబినెట్ కొలీగ్స్ తో కూడా పూర్తి స్థాయిలో చర్చ చేయకుండా రియల్ ఎస్టేట్ దందాల కోసం 2 లక్షల ఎకరాలను కబ్జా చేసి నేను ఫ్యూచర్ సిటీ అని చెప్పనంటాడు. ఈ 2 లక్షల ఎకరాల్లో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యూటిలైజేషన్ దట్ ఈస్ టాకింగ్ ఆఫ్? ఈ 200 ఎకరాలు దీనికి, 200 ఎకరాలు దానికి, 500 ఎకరాలు పొలిటీషియన్స్ కి ఇస్తా, జర్నలిస్టులకు ఇస్తా అని చెప్పని వాళ్లకు క్యారెట్ చూపెట్టి తద్వారా ఇవాళ మొత్తం కూడా ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ప్రాజెక్టులు వస్తే దాని చుట్టూ 100 ఎకరాలు కొనుక్కొని వాళ్ళ వేల కోట్ల రూపాయలు దండుకునేటువంటి దుర్మార్గమైనటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా కొనసాగుతా ఉంది. ఎన్నమన్నా మీరు 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 మీ మహబూబ్ నగర్ అభివృద్ధి చెందాలన్నా లేదా ఫ్యూచర్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ దందా జరగాలన్నా దయచేసి ప్రభుత్వానికి నిర్దేశం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. వీళ్ళు ఇంతవరకు కూడా వాట్ ఈస్ యువర్ అర్బన్ డెవలప్మెంట్ పాలసీ ఒక్కసారి చెప్పండి. హైదరాబాద్ ఇవాళ బ్లీడ్ అవుతా ఉన్నది. మీరు ఉన్నటువంటి ఒక హైదరాబాద్ ను 150 డివిజన్లు, హైదరాబాద్ ను 300 డివిజన్లు చేసి పడేసినారు. మల్కాజిగిరిలో నిధులు లేవు, సైబరాబాద్ లో నిధులు లేవు, ఉన్న జిహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లు పనిచేయట్లేరు, కనీసం రోడ్లను రిపేర్ చేయడానికి దగ్గర డబ్బులు లేవు, గుంతలను పూడ్చడానికి డబ్బులు లేవు, నాలాలు వైడనింగ్ చేయట్లేరు, నాలాల పూడికలు తీయట్లేరు. మొత్తం కుదేళ్ళు అయిపోయి వాళ్ళ ఆఖరికి డ్రింకింగ్ వాటర్ కూడా మళ్ళీ గతంలో ఉన్న పరిస్థితి తీసుకొస్తే వీటి ఏమి అడ్రస్ చేయకుండా ఫ్యూచర్ సిటీ, తెలంగాణ రైజింగ్ ఈ రకమైన రీతిలో ప్రజలను మభ్య పెడితే దీనివల్ల బెల్లం వేయకుండా బూరలు వేసినట్టు, నోరు తీయక కాదు ఉట్టినే మీరు బూరలు చేసినాము మేము ఫ్యూచర్ సిటీ అని చెప్పని స్లోగాన్లు చెప్పుకోవచ్చు. రైజింగ్ అని చెప్పని తెలంగాణను సింకింగ్ చేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటిది. నేను ఐఎమ్ రెడీ ఫర్ అన్ ఓపెన్ డిబేట్ విత్ రేవంత్ రెడ్డి గారు ఆర్ ఎన్నమన్నా ఆల్సో. ఏందండి మొదట్లో ఏం పెట్టి చెప్పినాడు? క్యూర్ అంటాడు, తర్వాత ప్యూర్ అంటాడు, రేర్ అంటాడు. మొత్తం హైదరాబాద్ తెలంగాణను 3 ముక్కలు చేసి పడేసి ప్యూర్ రేర్ అని చెప్పేసి ఒక అర్థం లేకుండా, ఒక ఇండస్ట్రియల్ విజన్ లేకుండా, అర్బన్ డెవలప్మెంట్ విజన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఇక నేను పరుషంగా మాట్లాడితేనేమో దాసోడి శ్రవణ్కు నోరెక్కువ అని అంటారు. ఇది తుగ్లక్ పరిపాలన. ఇది అంతకు మించి ఇంకొక మాట లేదు. మా ఎన్నమన్నా నాట్ గుండె మీద చేయబెట్టుకుంటే ఈ పరిణామ క్రమాన్ని ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. అడుగుదాం. ఇప్పుడు పార్టీలో విప్పున్నాడు కాబట్టి ఆర్గ్యూ చేయొచ్చు కాక కబడ్డీ విల్ సర్టన్లీ నాట్ యాక్సెప్ట్. రైట్. ఎన్ఎం గారు, శ్రావణ్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎలాంటి ప్రణాళిక లేకుండా ముందుకెళ్తుంది ప్రభుత్వం. హైదరాబాద్ సెంట్రిక్ అభివృద్ధి కాదు, తెలంగాణ అభివృద్ధి కావాలి.
ఈ వెర్షన్ చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఒకటి. రెండవది, వాళ్ళు ఫార్మాసిటీ పెట్టారు కాబట్టి మీరు రద్దు చేయడం, మీరు ఫ్యూచర్ సిటీ అన్నారు కాబట్టి వాళ్ళు రద్దు చేయడం, ఇది కాదు కదా ప్రభుత్వ విధానం. అంటే కంటిన్యూటీ ఉండాలి. ఇప్పుడు దీంట్లో కళ్యాణ్ గారు కొద్దిగా క్లారిటీ అందరికి రావాల్సిన అవసరం ఉంది. ఫార్మాసిటీని టోటల్ గా రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనకుండా ఏదైతే పరిశ్రమల కోసం తీసుకుంటారో వాళ్ళు ఏమనెత్తుతున్నారు కదా, ఖచ్చితంగా అక్కడ ఫార్మాకు సంబంధించిన రీసెర్చ్, తర్వాత ఇన్నోవేషన్ కు సంబంధించి, ఫార్ములేషన్ సంబంధించి కాలుష్యం లేకుండా ఫార్మా రంగంలో అక్కడ రీసెర్చ్ కోసము ఆల్రెడీ ప్రయత్నం జరుగుతుంది. అరవిందో, హెట్రో డ్రగ్స్ వీళ్ళందరూ కూడా అక్కడ యూనిట్స్ పెడతామంటున్నారు. చర్చలలో మేము అదే ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం గతంలో. అప్పుడు నేను కూడా నేను ఆందోళన చేసినప్పుడు 1000 ఎకరాలు గ్రీన్ ఎకనామిక్ జోన్ అంటే మళ్ళా ఫార్మా కంపెనీలు వస్తే మాకు కాలుష్యం వస్తుంది అని చెప్పి మేము అందరం చేస్తే ఆ రోజు గవర్నమెంట్ ఒక అష్యూరెన్స్ ఇచ్చింది. ఇక్కడ బల్క్ డ్రగ్స్ లాగా లేదా కాలుష్యకారక ఫార్మా ఇండస్ట్రీ ఉండదు, ఇక్కడ ఓన్లీ రీసెర్చ్ యాక్టివిటీస్ ఉంటాయని చెప్పి అట్లనే ఇక్కడ బ్రహ్మాండంగా వాళ్ళకు దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రీసెర్చ్ ఫెసిలిటీ హెట్రో డ్రగ్స్ కు, తర్వాత అరవిందో ఫార్మా అక్కడ చేసి కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు. కింద ఎక్కడ కూడా కాలుష్యం రాలేదు ఆ 2 కంపెనీలకు సంబంధించి. అయితే ఇక్కడ శ్రవణ్ గారు అన్న మాటలలో ఆయన ఒకటంటాడు, హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని ఒకసారి అంటాడు. తర్వాత తెలంగాణ మొత్తం ఈక్విటబుల్ గ్రోత్ కావాలి, అన్ని జిల్లాల అభివృద్ధి కావాలని మళ్ళా మాట అంటాడు. అంటే 2 పరస్పర విరుద్ధమైన మాటలు వారే మాట్లాడుతా ఉన్నారు. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు హైదరాబాద్ నగరము ఈ రోజు ఎంత, మీరు చూడండి ఇనార్బిట్ మాల్ ముందు మీరు ఒకసారి ఈ టైంకి వెళ్ళి చూడండి. అక్కడ హై రైజ్ బిల్డింగ్స్, ఒక్కొక్క బిల్డింగ్లలో 100, 200, 300 కార్ పార్కింగ్లు, అంటే 500-600 కార్ పార్కింగ్ ఉండాల్సిన ప్లేస్ లా 100 కార్ పార్కింగ్ కూడా లేవు. ఒక్కసారి బయటికి వస్తే కొన్ని వేల మంది బయటికి వస్తే మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా 2 గంటలు 3 గంటలు జామ్ అవుతుంది. ఈ రోజు హైదరాబాద్ బెంగళూరు లాగా కావాలన్నా కొద్దిగా డీకన్జెషన్ చేయాల్సిన అవసరం లేదా? ఎటువైపు పోవాలి? ఇప్పుడు ఖచ్చితంగా హైటెక్ సిటీ ఎక్కడ ఉందో, ఇన్నోవేషన్స్ ఎక్కడ జరుగుతున్నాయో దానికి అనుకూలంగా కంటిన్యూస్ గా మనము ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్స్ ఆనుకొని ఉండేటట్టుగా ఒక ఆలోచన చేసి ఆల్రెడీ 13,500 ఏకర్స్ అక్కడ అక్వైర్ చేసిండ్రు, మేము చేసింది కాదు. ఆ పునాది మీద దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోవాలంటున్నాం. సరే మేము ఏం పని చేసినా కూడా అది రియల్ ఎస్టేట్ కోసమే చేసినామని వాళ్ళంటే మరి 10 ఏళ్ళు వాళ్ళు చేసింది కూడా రియల్ ఎస్టేట్ అనే చెప్పాలి కదా. వాళ్ళు ఏ పని చేసినా, ఏ ఇండస్ట్రీ వచ్చినా, లేకుంటే వాళ్ళు ఏ బిడ్డింగ్ చేసినా, ఏ ఆప్షన్ చేసినా అదంతా రియల్ ఎస్టేట్ కోసమే అంటారు కదా. ఈ రోజు ఒక్క మాట చెప్తా ఉన్నా నేను, ఏ ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ రోడ్ నెట్వర్క్ రావాల్సిందే, తర్వాత ఎలక్ట్రిసిటీ రావాల్సిందే, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ రావాల్సిందే, తర్వాత అక్కడ రెసిడెన్షియల్ జోన్స్ రావాల్సిందే. ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా బయట ఉన్న వాళ్ళు, వ్యాపారస్తులు ఆ చుట్టుముట్టు ల్యాండ్స్ కొంటారు. అమెరికా నిర్మాణం అట్లనే జరిగింది, ఈ రోజు హైదరాబాద్ నిర్మాణం కూడా అట్లనే జరిగింది. హైటెక్ సిటీ చెప్తా వినండి, ఒక చిన్న మాట. ఈ రోజు హైటెక్ సిటీ కావచ్చు, మైండ్ స్పేస్ కావచ్చు, సైబర్ టవర్స్ కావచ్చు, దాని తర్వాత రాయదుర్గ్ ఏరియా కావచ్చు, అక్కడ కూడా ఐటీ కంపెనీలు, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, మొత్తం కలిపితే ఉన్నది 800 ఎకరాలు. కానీ ఈ రోజు ఆ పేరు మీద దాదాపుగా 10 కిలోమీటర్ల వరకు రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, కమర్షియల్ కాంప్లెక్సెస్, ఎకనామిక్ యాక్టివిటీ అన్ని జరుగుతా ఉన్నాయి కదా. అదేం గవర్నమెంట్ చేస్తలేదు కదా. ఎవరికి వాళ్ళు బొంబాయి వాళ్ళు ఉంటారు, ఢిల్లీ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏ అనౌన్స్మెంట్ వచ్చినా సరే ఎక్కడి నుంచి అయినా ఇన్వెస్టర్స్ వస్తారు, కన్జ్యూమర్స్ వస్తారు, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు చేసే వ్యాపారం, వాళ్ళు చేసే హోటల్ వస్తుంది, ఇడ్లీ బండి వస్తుంది, ఆ సెలూన్లు వస్తాయి, అన్ని వస్తాయి. వాటన్నిటి కూడా గవర్నమెంట్ కి లింక్ కడతారండి. అట్లా కాదు. నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా ప్రాపర్ ప్లానింగ్ తోటి అడుగులు పడతా ఉన్నాయి. గత 10 ఏళ్లలో జరిగింది ప్లానింగ్ కాదండి, అది తుగ్లక్ పరిపాలన అని వారు చెప్పారు కదా. ఆ తుగ్లక్ పరిపాలన చేసిండ్రు కాబట్టే ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. ఈ రోజు వాళ్ళు ప్రతిపక్షంలోకి పోయినారు, కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలోకి వచ్చింది. ఇప్పుడే ఇంకోటి వినండి, హైదరాబాద్ నగరాన్ని 3 ముక్కలు చేసిన. ఎక్కడ 3 ముక్కలు చేసినామండి? ఒక కాంప్రిహెన్సివ్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొస్తాను, ప్యూరు రేరు అని. హైదరాబాద్ నడిపొట్టున ఉన్న కాలుష్యక రెడ్ జోన్ లో ఉన్న ఇండస్ట్రీస్ ని ఓవరాల్ బయటికి తీసుకురావాలి. హైదరాబాద్ నగరంలో స్వేచ్ఛగా కాలుష్య రహిత గాలిని పీల్చాలి, అక్కడ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఒక కాంప్రిహెన్సివ్ పాలసీని తీసుకొచ్చిన. మ్యాడ్హాక్ పాలసీలు తీసుకురావట్లే. అందుకే ఫ్యూచర్ సిటీ కూడా 2.5 years అవుతా ఉంది. ఎక్కడ కూడా ఎవరికి ఒక ఎకరం ఇవ్వలేదు. డిపిఆర్ ను తయారు చేస్తా ఉన్నాం, జోనింగ్ రెగ్యులేషన్స్ పెడతా ఉన్నాం. ఏ ప్రాంతంలో ఏ ఇండస్ట్రీ రావాలి డిపిఆర్ రాలేదు. అప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారం అబ్బాయిలు వేస్తే పచ్చకామర్ల రోడ్డుకి లోకమంతా పచ్చగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అట్టనే
బీఆర్ఎస్ లో గతంలో పరిపాలన చేసిన వాళ్ళకు ప్రతిదీ కూడా రియల్ ఎస్టేట్ అని అంటారు. Right, right. వాళ్ళు చేసినంత రియల్ ఎస్టేట్ ఎవరు చేసిన రైట్, మనం కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం దాసశ్రవణ్ గారు, అంటే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. మీకు కూడా గుర్తుంటుంది 2000 ఆ టైంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ కట్టారు. హైటెక్ సిటీ కట్టినప్పుడు చుట్టూ మొత్తం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు భూములు కొనుక్కున్నారని రకరకాల, నేను అదే అంటున్నానండి. వచ్చింది కానీ ఈ రోజు దాని వల్లే కదా ఇప్పుడు అమరావతిలో ఎట్లయితే ఇన్సైడ్ ట్రేడింగ్ నిన్న కేటీఆర్ కూడా అన్నారు, సైబరాబాద్ నిర్మాత చంద్రబాబు నాయుడు అని కేటీఆర్ గారు అంటున్నారు. Nobody denies that high-tech city was built by Chandrababu Naidu. But nobody can also deny that in the name of high-tech city, చుట్టుపట్ల భూములన్నీ కొనుక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పాల్పడి అమరావతిలో ఏ రకంగానైతే క్యాపిటల్ పేరు మీద అవకాశాలు కంప్లీట్ చేయాలి కదా. పేపర్ మీద చెట్ల మీద ఇస్తార్లు కుడదామంటే కుడదాం, రప్ప చెట్ల మీద ఇస్తార్లు కుట్టి కట్టలు కట్టేసి మొత్తం ఇస్తార్లు అయినాయి అనుకుందామంటే అనుకుందాం. లెట్ us talk some brass tacks. మా ఎన్నమన్నా మా అందరికి పెద్ద మనిషి ఆవేశం వయసు పెరిగింది కానీ ఎంత ఆవేశం మాత్రం ఆవేశం ఏ మాత్రం తగ్గుతలేడు అన్నమన్నా. అన్న ఒక విషయం చెప్పే, మీరు ఎన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిందన్న అర్బన్ డెవలప్మెంట్ కు ఈ సంవత్సరం? 8,000 పెట్టిండ్రు, 17,000 కోట్లు. 25-26 సంవత్సరానికి 17,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిండ్రు. ఈ 17,000 కోట్ల రూపాయల్లోనే హైదరాబాదు, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఒక సైబరాబాదు, వీళ్ళు కడతా అంటున్నటువంటి ఒక ఫ్యూచర్ సిటీ, మళ్ళా మొత్తం కూడా నగరాలు, కార్పొరేషన్లు, అన్నిటికీ ఎందుకన్నా మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి మీ రియల్ ఎస్టేట్ దందాల కోసం అనవసరమైన అన్న నన్ను కంప్లీట్ చేయాలి అన్న. మీరు మీరు పెద్ద మనుషులే, మీరు మాట్లాడని సేపు విన్నా కదనే మా అన్న మాట్లాడాకనే మాట్లాడతా. 2 ఎందుకే నీకు 2 లక్షల ఎకరాలు ఏం చేద్దాం అనుకుంటున్నావే? 2 లక్షల ఎకరాలతోటి మరో హైదరాబాద్ నిర్మిస్తావే? ఈ దేశంలో ఎవరైనా 2 లక్షల ఎకరాల భూమి తీసుకొని నగర నిర్మాణం చేసిన పెద్ద మనిషి ఒక్కటి పేరు చెప్పాను. ఈ దేశం కాదు, ప్రపంచంలో. సిటీస్ హ్యాపెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, దే ఎవాల్వ్. హైదరాబాద్ నగరం కూడా ఆ మూసీ నది అవతల ఎక్కడన్నా చార్మినార్, మూసీ నది అవతల ఉన్నటువంటి నగరం కాస్త స్లోగా ఎక్స్పాండ్ అవుతూ ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. ఇవాళ 1 కోటి మంది జనాభాకి వచ్చిందంటే ఒక మొత్తం 100-200 సంవత్సరాల పాటు ఎక్స్పాండ్ అయిన హైదరాబాద్ నగర వైశాల్యానికి ప్రతిరూపంగా ఒక 2 లక్షల ఎకరాలు నువ్వు అక్కడ తీసుకొని నేను మరో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా అని చెప్పని ప్రజలను మభ్యపెట్టి తద్వారా మీరు రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడతా ఉంటే, బెదిరించి అదిరించి భూములను మీరు కబ్జాలు చేస్తూ ఉంటే ఇది తప్పు అంటే మళ్ళా ప్రతిపక్షం పైన బీఆర్ఎస్ పైన దాడి చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. ఎవడన్నా ఏమన్నా చేయని అన్నమన్నా, నువ్వు మాత్రం అనొద్దు. ఎందుకంటే నువ్వు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు అన్న. ఎవరన్నా ఏమన్నా మాట్లాడి, రేవంత్ రెడ్డి ఎన్నన్నా మాట్లాడి, రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ దందాలు చేసిన వాళ్ళు ఏమన్నా మాట్లాడి, మీరు నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు, మీ పట్ల ఇంకోటి మనందరం ఉద్యమకారులకు తెలంగాణ మొత్తం ఒక సమగ్రమైనటువంటి ఒక సమతుల్యమైన అభివృద్ధి సాధించి పెట్టే ఒక లక్ష్యం మన పైన ఉంది, బాధ్యత మన పైన ఉంది. దాన్ని వదిలిపెట్టి ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడతా ఉంటే ఎట్లా మీరు మద్దతు ఇస్తారో మీరు చెప్పండి. 3వ పాయింట్ చెప్తాను, నేను అడుగుతా ఉన్నా, ఆర్ యూ విల్ కన్స్ట్రక్టింగ్ ఫార్మాసిటీ ఆర్ నాట్? అదే ఫార్మాసిటీ పేరు మీద మీరు అదే ముచ్చర్లలో ఇవాళ మళ్ళీ ఫ్యూచర్ సిటీ అని చెప్పని అక్కడనే ఏ హబ్ అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. మీరు టెక్నికల్గా కోర్టులో ఏం చెప్పిండ్రు? ఫార్మాసిటీ మేము రద్దు చేయట్లేమని అంటున్నారు. బయటకు వచ్చేమంటున్నారు? ఇదే ఫిబ్రవరి 27-24 నాడు బయో ఏషియా సమ్మిట్లో శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఫార్మాసిటీ ప్రాజెక్ట్ ఈ షెల్ఫ్డ్ అని చెప్పి చెప్తాడు. సెప్టెంబర్ 24 నాడు అడ్వకేట్ జనరల్ కోర్టులో జస్టిస్ లక్ష్మణ్ గారికి చెప్తారు జీవో 31 ఇంటాక్ట్ అని చెప్తారు. మీకు సెల్ఫ్ కాంట్రడిక్టరీగా మిమ్మల్ని మీరే కాంట్రడిక్ట్ చేసుకుంటారు. ఉందా తెలియదు, లేదా తెలియదు. చట్టం ప్రకారంగా ఆ భూమి రైతులకు ఇవ్వాలా ఇఫ్ ఇన్ కేస్ యూఆర్ నాట్ కన్స్ట్రక్టింగ్ ఫార్మాసిటీ. దాన్ని పక్కన పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటా మళ్ళీ చేస్తున్నారు అంటే చేయట్లేదు అంటే ఏం చేద్దాం? నేను అడుగుతున్నాను, ఎన్నమన్నాను, మన ఇద్దరమే ఒక నెంబర్ పెట్టుకుందాం, కామన్ నెంబర్ పెట్టుకుందాం, ఇద్దరం డెస్క్ వేసుకొని అక్కడ కూర్చుందాం. ఫార్మాసిటీ బాధితులను మేము ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, దాసోజు శ్రవణ్ ఆయన వెంబడి ఇద్దరు కూర్చొని కలుస్తారు అంటే ఎన్ని వేల మంది వస్తారో, ఎంతమంది బాధితులు వస్తారో ఒకసారి చూద్దాం, చర్చ పెట్టుకుందాం. మీరు ఇద్దరు కలిసి వెళ్తామంటే 20 వస్తుంది, అక్కడికి వెళ్దాం మనం కలిసి. కావాలంటే మీరు ఇద్దరు ఒప్పుకుంటారు. నాకు ఇస్తారా అవకాశం? చెప్పండి. అన్ఇంటరప్టెడ్ టైం చెప్పండి. వారు 3-4 పాయింట్ రేజ్ చేసిండు. ఫస్ట్ థింగ్ అంటే అంతకంటే ముందు నేను ఒకటి ఏంటి అంటే, ఈ రోజు ఫ్యూచర్ సిటీ అనే గ్రౌండింగ్ అవుతుంది కాబట్టి బట్టగాల్సి తీరేద్దామని చెప్పి ఒక ఎజెండా తోటి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అమెరికా పైన హరీష్ రావు గారు అదే మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉన్న మేధావి అయిన శ్రవణ్ గారు కూడా అదే మాటలు మాట్లాడుతా ఉన్నారు. దానికి నేను
సమాధానం చెప్తా. ఒకటి, వారు ఇచ్చిన పాయింట్ ఏంటి అంటే కేవలం రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీని అనేది అనౌన్స్ చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు అని అంటున్నారు. ఇంకోటి, నేను ఆల్రెడీ చెప్పిన, ఒక పెద్ద నిర్మాణం వస్తే అందరూ వచ్చి ఎకనామిక్ యాక్టివిటీ అక్కడ చేస్తారు, హైటెక్ సిటీ అది ఉదాహరణ మనకు. అయితే ఇంకోటి, శంకర్పల్లికి చిన్న రోడ్ ఉండింది 2014 దాన్ని 4 లేన్ దాన్ని 2 లేన్ చేసి తర్వాత 4 లేన్ చేస్తా అంటే ఆ మొత్తం 40 కిలోమీటర్స్ ఇచ్చిన భూములు ఎవరు ఉన్నారండి? ఫామ్ హౌస్ ఎవరు ఉన్నారు అక్కడ? మొత్తం బీఆర్ఎస్ నాయకులే A to Z. దానికి ఏం సమాధానం చెప్తారు? ఒక చిన్న రోడ్ వేస్తేనే మొత్తం అక్కడ గద్దల్లాగా వాలిపోయి ఆ ఏరియాను కబ్జా చేసుకున్న వాళ్ళు మాకు చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇంకొకటి టైం కావాలి నాకు. ఇంకొకటి, తర్వాత ఫండ్స్ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఆయన తెలియదు కాదు, శ్రవణ్ గారు అన్ని రకాల నాలెడ్జ్ ఉంది, రీసెర్చ్ చేస్తారు. ఏ బడ్జెట్ అయినా సరే ఎక్కడైనా సరే బారోయింగ్స్ ఉంటాయి, అవుట్ సైడ్ ద బడ్జెట్ బారోయింగ్స్ ఉంటాయి. ఏ బడ్జెట్ లో పెట్టి కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖర్చు పెట్టిందంటే నాకు చెప్పండి. ఎక్స్టర్నల్ ఫైనాన్సింగ్ తీసుకోలేదా? కాబట్టి ప్రతి స్టేట్ గానీ ప్రతి ఈ రోజు ఒక నిజమైన తెలంగాణ ఉద్యమకాడిగా నేను ఎన్ని డిబేట్లలో కేసీఆర్ గారి తుగ్లక్ పరిపాలన గురించి ఎన్ని రకాలుగా బ్రహ్మాండంగా మాట్లాడిండ్రు అవన్నీ కూడా మేము విన్నాం, ఇన్స్పైర్ అయినాం, వాటి నుంచి నోట్స్ కూడా తీసుకున్నాం. సంవత్సరాలు కూడా కాలేదు, మంచి చేద్దామని చెప్పి జాగ్రత్తగా ముందుకు పోతుంటే వాళ్ళు గతంలో వీరు లేనప్పుడు ఆ దోపిడీలో పాలు పంచుకున్న వాళ్ళు ఏది ఆ దోపిడీ కనబడకుండా ఇప్పుడేదో కొత్తగా ఏమో జరిగిపోతుందని చెప్పి ఆ పాత తప్పులను ఘోరాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి ఇక్కడ కూడా బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉంటే ఇంకొకటి కోర్టుల విషయం నేను చెప్తాను. ఇప్పుడు ఏదైనా రంగారెడ్డి దూరాల నుంచి తీసుకొచ్చి శ్రీశైలం బ్యాక్ వాటర్లలో పెట్టి ఇదే శ్రవణ్ గారు కోర్టులలో కేసులు వేసిర్రు. ఈ సాగునీరు ప్రాజెక్టు కోర్టుకు చెప్పింది ఏంటి అంటే ఫార్మా సిటీ అనేది ఒక అంతర్భాగం అయిపోతుంది మొత్తం దాంట్లో. ఈ రోజు మేము చెప్తాం 2 లక్షల ఎకరాలు ఎక్కడ అక్వైర్ చేస్తామని ఎవరు చెప్పలేదు. ఈ రోజు వారు అక్వైర్ చేసిన 13,500తో పాటు పెరిఫెరల్ గా మొత్తం కలిసి ఒక 30,000 ఎకరాలు మాత్రమే చేస్తాం. ఒక ప్రాజెక్ట్ కే ఉండాలి. నేనేమంటున్నా, అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలా. ఎన్నమన్నకు సమాచారం పూర్తిగా లేదు పెద్ద మనిషికి, ఎందుకు లేదో నాకు తెలియదు, జనరల్ ఉంటాయి అన్ని దగ్గర. ఇది GOMS 69 డేటెడ్ 12/3/2025 మార్చ్ 12వ తారీఖు నాడు. స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ నేమ్డ్ యాజ్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ ఏరియా అని చెప్పని దాదాపు 660-70 ఎకరాల భూమిని 765 ఎకరాల 765.28 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే దాదాపు 2 లక్షల ఎకరాల భూమిని దీన్ని తీసుకోవడం కోసం ఈ ఫ్యూచర్ డెవలప్మెంట్ అథారిటీకి హానరబుల్ చీఫ్ మినిస్టర్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఆయనే, మున్సిపల్ మినిస్టర్ ఆయనే, మొత్తం ఇట్లా ఒక 12 మంది తోటి పెట్టుకున్నాడు. నేను 2 లక్షల ఎకరాలు అంటే 13,000 ఎకరాలే అని చెప్పని ఎన్నమన్నా చెప్తుండు. గిందులోనే వీళ్ళ దొల్లతనము, వీళ్ళని ప్రజల్లో మభ్యపెట్టేతనం కనబడతాం. రెండో పాయింట్ చెప్తా ఉన్నా, 25-26కు బడ్జెట్ లో వీళ్ళు కేవలం 17,000 కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు అర్బన్ డెవలప్మెంట్ పెట్టినటువంటి వాళ్ళు 80,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ లోనే. నేను అడుగుతా ఉన్నాను, వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ అవుట్లే దట్ యూ హ్యావ్ అలొకేటెడ్ ఆర్ క్రియేటెడ్ ఫర్ ద ఎంటైర్ డెవలప్మెంట్ ఆఫ్ 2 lakh acres యాజ్ ఎ ఫ్యూచర్ సిటీ? అది చెప్పమని చెప్పుకోరుతున్నా. మూడవది, దానికి వనరుల సమీకరణ ఎక్కడి నుంచి చేస్తామని చెప్పుకోరుతున్నా. నాలుగోది నేను ఏమంటున్నా అంటే, ఈ హైదరాబాద్ లో, ఈ మల్కాజ్గిరిలో, ఈ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళను అక్కడ తీసుకుపోయి సెటిల్ చేయమంటారా? లేకపోతే మొత్తం పల్లెల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే మహబూబ్నగర్ లో ఉన్నవాడు, నల్గొండలో ఉన్నవాడు అందరిని వచ్చి ఫ్యూచర్ సిటీలో బసగమ్మంటారా? ఎందుకు అంటే చెప్తున్నాను, ఈ 1 కోటి మంది హైదరాబాద్ లో ఇప్పుడు చెప్పిన GHMC పరిధిలో ఉన్నారు. ఇంకొక 1 కోటి మంది పట్టగలిగేటువంటి 1.5 కోటి మంది భూములు కొనుక్కొని దండాలు చేస్తున్నావు, ఫామ్ హౌజులు కట్టుకుంటా అనుకుంటున్నావు, పేద దళితులను వాళ్ళని బెదిరించి
భూ సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. దీని మీద ఈ పాపం బయటపడుతుంది. ఎన్నవన్నా మీరే కొట్లాడతారు వచ్చే సంవత్సరం చూడండి. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. చూద్దాం కేబినెట్ మీటింగ్ లో కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన చర్చ కొంత జరిగే అవకాశం ఉంది. జూన్ 2 ఆవిర్భావ దినం సందర్భంగా అక్కడ శంకుస్థాపనలు జరగబోతున్నాయి. 500 ఎకరాలని ఎమ్మెల్యేలకి శ్రావణ్ గారు ఉంటారు, అందులో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాబట్టి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అదేవిధంగా జర్నలిస్టులకు కూడా ఇస్తున్నారు. 500 ఎకరాలు కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి ఏం జరగబోతుంది ఫ్యూచర్ సిటీలో. అసలు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ఏంటి వేచి చూద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.